ఉపాధి హామీలో వైసీపీ భారీ అవినీతి అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఆడిట్తో వెలుగులోకి వచ్చిన 250 కోట్ల రూపాయల స్కామ్ నిలబట్టి వసూలు చేస్తామంటూ మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆఖరికి పేదల పని చేసుకున్న ఉపాధి హామీ పనుల్లో కూడా వాళ్ళకి ఎగ్గొట్టి దోచుకున్నారు వైసీపీ నాయకులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్రమాలపై దృష్టి పెట్టి ఆడిట్ చేయించామని, ప్రస్తుతానికి 250 కోట్ల మేర అవినీతి వెలుగులోకి వచ్చిందని, అందులో 71 కోట్లు రికవరీ చేసేందుకు ఆధారాలు లభించాయని సోమవారం అసెంబ్లీలో తెలిపారు. ప్రస్తుతానికి 250 కోట్లు మాత్రమే వెలుగులోకి వచ్చినాయంట. వాటిలో 71 కోట్ల రూపాయలు రికవరీ చేయడానికి అవకాశం వచ్చింది. అవి చేస్తారు, ఆయన ఏం వదిలిపెట్టడు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండానే మస్తర్లు వేశారని, స్థానికంగా కొమ్మక్కై నిధులు స్వాహా చేశారని, అవినీతిని నిలువరించాల్సిన వ్యక్తే అందులో భాగమయ్యారని పేర్కొన్నారు. అవినీతిని నిలవరించాల్సిన వ్యక్తే అందులో భాగమయ్యాడంటే ఎవరై ఉంటారు? ఏ1 అయి ఉంటాడా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి అయి ఉంటాడా? ఆ పేరు ఇంకా రాలా, అది కూడా రేపు ఎల్లుండి బయటికి తీస్తాడు ఆయన. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజిలెన్స్, సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. ఆడిట్ అధికారులే కుమ్మక్కవడంతో రికవరీ కష్టంగా మారిందన్నారు. దొంగలతో ఆడిట్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారంట, అందుకే కష్టంగా ఉంది. లేదంటే ఈ పాటి మొత్తం బయటకు వచ్చే లెక్కలన్నీ. అధికారులు కూడా కుమ్మక్కవడంతో కొంచెం లేట్ అవుతుంది, అంతే, కొంత లేట్ అవుతుంది. కానీ వెలుగులో రాకపోవు, రాక మానవు, వచ్చే వరకు లాగుతూనే ఉంటారు బయటికి. పంది కుక్కలన్నీ బయటకు వస్తాయి, లేదంటే బోన్ పెట్టి మరీ లాక్కొస్తారు బయటికి. 520 మంది అక్రమార్కులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 520 మంది అంటే అక్రమార్కులు మొత్తం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అయి ఉంటుంది. దోచుకున్న దొంగలు ఆ వైకాపా నాయకులు అందరూ కలిపి సుమారుగా 520 మంది, వాళ్ళతో పాటు అధికారులు కూడా. కేటాయింపుల్లో అన్యాయం, డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఉపాధి నిధుల కేటాయింపులో వ్యత్యాసాలను సరిచేయాలని పవన్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వినతి సభ్యుల మధ్య భిన్న వాదనకు దారితీసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఒకే జడ్పీ ఉన్న కొన్ని నియోజకవర్గాలకు 16-17 కోట్లు కేటాయిస్తూ కొన్నింటికి 4-5 కోట్లు కేటాయించడం అన్యాయం అన్నారు. దీంతో పలువురు మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలతో విభేదించారు. పిహెచ్సిల నిర్మాణాలు పూర్తి చేస్తాం సత్యకుమార్. గత వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను అర్థవంతంగా వదిలేసిందని, వాటిని పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆపేసిన స్కీములను పునరుద్ధరిస్తామని, 80 కోట్లతో 42,000 మందికి యంత్రాలు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్యం గురించి ఏదో పాటు పడతారన్నాడు జగన్ రెడ్డి. నిలువున ఆ వ్యవస్థను కూడా నిలువున ముంచేశాడు. ఎక్కడ పనులు అక్కడ ఆపేశాడు. పేరు గొప్ప, ఊరు దెబ్బలాగా. సాక్షిలో యాడ్లో గొప్పగా ఉంటాయి, కింద పనులు చూస్తే దెబ్బ రొట్టెలాగా ఉంటుంది. అది జగన్ రెడ్డి పాలన.